గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. వరంగల్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరిన క్రమంలో నేతల మధ్య నెలకొన్న వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు గాను గాంధీ భవన్ లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతోంది. వరంగల్ కాంగ్రెస్ లో కొండా వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఇదే అంశంపై మరింత సమాచారం గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. ముఖ్యంగా వరంగల్ ఎపిసోడ్స్ దానిపైనే ప్రధానమైన ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది. అక్కడ ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్యేలుగా మారిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి ఎవరి తప్పనే దానిపైన తేల్చేందుకు కూడా క్రమశిక్షణ కమిటీ ఇప్పటికీ పలుసార్లు భేటీ అవుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే గతంలో కొండా మురళి కూడా క్రమశిక్షణ కమిటీ ముందు భేటీ కావడం జరిగింది. ఆ తర్వాత ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కోర్టులోకి వెళ్ళడం, మీనాక్షి నటరాజన్ ముందు ఎమ్మెల్యేలు అదేవిధంగా కొండా దంపతులు ఇద్దరు కూడా భేటీ అయిన పరిస్థితి ఉంది. ముందుగా ఎమ్మెల్యేలు భేటీ అయిన సందర్భంగా జిల్లాలో కొండా దంపతులు కావాలో మేము ఎమ్మెల్యేలు కావాలో తేల్చుకోవాలంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ముఖ్యంగా కొండా సురేఖ మంత్రి హోదాలో ఉంటూ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో గ్రూపులను ప్రోత్సహిస్తూ తమను డిస్టర్బెన్స్ చేస్తుందంటూ కూడా ఎమ్మెల్యేలంతా కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతోపాటు కొండా మురళి చేసిన ఏవైతే కామెంట్స్ ఉన్నాయో, ముఖ్యంగా కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహరి పైన, అదేవిధంగా పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి, అదేవిధంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గడ్డ సత్యనారాయణ పైన, అదేవిధంగా వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి పైన కూడా కామెంట్ చేయడం జరిగింది. వీటితో పాటు ముఖ్యంగా వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కానీ మిగతా నేతలంతా కూడా సపోర్టెడ్గా ఉన్న పరిస్థితి ఉంది. ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య గారు వీరంతా కూడా ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ ముందు భేటీ కావడం జరిగింది. అయితే ఈ అంశానికి సంబంధించి కూడా డిస్కస్ చేయడానికి ముఖ్యంగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు క్రమశిక్షణ కమిటీ దీని వరుసగా ఫిర్యాదులకు సంబంధించి అంశాలపైన కూడా చర్చిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ ముందు కొండా మురళి కూడా భేటీ అయ్యి దీనికి సంబంధించి దాదాపు 16 పేజీల నోటు కూడా అందించిన పరిస్థితి ఉంది. కాబట్టి కొండా మురళి ఆయన రిఫ్లెక్షన్ అంటే ఆయన దానికి సంబంధించి రియాక్షన్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి దానికి సమాధానం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ నేపథ్యంలో మరోవైపు అంటే ఒక వైపు సమాధానం ఇస్తూనే మరోవైపు ఎమ్మెల్యేల పైన కూడా రివర్స్ కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ ఎమ్మెల్యేల పైన ఇచ్చిన కంప్లైంట్ నేపథ్యంలో ఎమ్మెల్యేలను కూడా కాసేపు గాంధీ భవన్ కూడా పిలిపించిన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవి పిలిపించారు. అయితే ప్రజెంట్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవి ముందు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి కానీ, అదేవిధంగా నాయన్ రాజేందర్ రెడ్డి, రేవూరు ప్రకాష్ రెడ్డి, బసవరాజ్ సారయ్య, కేఆర్ నాగరాజు వీళ్ళంతా కూడా భేటీ అయ్యారు. ప్రధానంగా ఏమేమి అంశాలకు సంబంధించి కొండా మురళి చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిపైన సమాధానం తీసుకోవడంతో పాటు వీరికి ఉన్న ఆబ్జెక్షన్స్, ముఖ్యంగా కొండ దంపలతో వీళ్ళకున్న ఆబ్జెక్షన్స్ పైన ప్రధానంగా డిస్కషన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా జోక్యం చేసుకొని కొండా మురళిని పిలిపించుకొని 4 రోజుల క్రితం కూడా పిలిపించుకొని స్వయంగా మాట్లాడుతూ ఈ అంశానికి సంబంధించి కూడా ఫుల్ స్టాప్ పెట్టాల్సిందిగా కూడా సూచించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి ఒకరి నియోజకవర్గంలో మరొకరు జోక్యం చేసుకోవడం సమంజసం కాదు. ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు పనిచేసుకోవాలి. ఒకవేళ పోటీ అనే అంశానికి సంబంధించి ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకోవాలి తప్ప అప్పటిదాకా ఒకరి నియోజకవర్గంలో మరొకరు జోక్యం చేసుకోవడానికి వీల్లేదంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో ఈ అంశానికి ఫుల్ స్టాప్ పట్టినట్టు కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే ఫైనల్గా దీనికి సంబంధించి కంక్లూజన్ తీసుకురావడానికి కోసం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవి ఈరోజు భేటీ కావడం జరిగింది. ఎమ్మెల్యేలు అందరూ కూడా పిలిచి మాట్లాడుతున్నారు. ప్రజెంట్ ఎమ్మెల్యేలతోటి భేటీ సందర్భంగా కూడా ఈ అంశానికి సంబంధించి త్వరలో ఫుల్ స్టాప్ పెట్టాలంటూ కూడా కడియం శ్రీహరి కూడా సూచించారు. అయితే అడావిడి చేస్తున్న నేపథ్యంలో ఒకానొక దశలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవి పైన కూడా కాస్త అసహనం కూడా వ్యక్తం చేశారు. ఈ అంశానికి సంబంధించి ఫుల్ స్టాప్ పెడుతున్నారా, మరింత వివాదాన్ని మరింత పెద్ద చేస్తున్నారా, తగ్గిస్తున్నారా అంటూ కూడా కాస్త అసహనం కూడా వ్యక్తం చేశారు. మల్లురవి ఈ విషయాన్ని సాధ్యమైనంత తొందరలో దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలంటూ కూడా కోరిన పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తం మీద ఈ రోజు లాస్ట్ మీటింగ్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ మీటింగ్ తర్వాత ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే నేతల మధ్య కూడా ఒక సయోధ్య కుదిరినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ అంశాన్ని ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రతాప్, మీరు ఒక నిమిషం హోల్డ్లో ఉండండి.